అన్న ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుండు అనుకుంటా. ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే కాబట్టి పనులు ఏమైనా జరిగినాయా? మాగంటి గోపినాథ్ గారు మంచిగా చేస్తారు. ఈసారి వాళ్ళ భార్యకి ఇస్తే బాగుంటుంది. అంటే ఏమేమి పనులు చేశారు అన్న మంచిగా? అంటే రోడ్ కానీ ప్రతి ప్రజల కానీ డబుల్ బెడ్రూమ్ కానీ ప్రతి దానికి ఇచ్చింది ఆయన. వాళ్ళు కూడా ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు కూడా ఆయన మన గల్లీకి వచ్చి పరిష్కారం చేసిండు కాబట్టి ఆయన గెలిస్తే బాగుంటుంది మాకు. అంటే కొందరు ఏమంటారంటే ఆల్రెడీ 3 సార్లు గెలిచిండు కదా, మళ్ళీ వాళ్ళకే ఎందుకు బీఆర్ఎస్ వేరే వాళ్ళకి కావచ్చు, లేకపోతే కొందరు ప్రజలు ఏమంటున్నారంటే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కూడా కొంచెం చేంజ్ చేద్దామన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కాంగ్రెస్ వచ్చినా కానీ చేయడం ఏం లేదు. వాళ్ళ కుట్టడం సముద్రం అది. ఆ సముద్రంలో బయటకు రావాలంటే చాలా కష్టం. దానివల్ల కూడా కుట్టడానికి కూడా దానికి ఏం లేదు. అసలు కాంగ్రెస్ అంటే కూడా ఏం చేస్తున్నారు హైదరాబాద్లో. వచ్చేది మాత్రం పక్క బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. వెయిట్ చేయాలి. అంటే ప్రభుత్వం బీఆర్ఎస్ ఉంది కదా, ఇక్కడ కూడా బీఆర్ఎస్ ఏమైనా పనులు జరుగుతాయి. ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చింది అనుకో, మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యే చేంజ్ అవుతారు కదా పార్టీ అని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏమంటున్నా అంటే నేను మాగంటి గోపినాథ్ గారు ఉంటేనే ఇప్పుడు ఇంతగానం రోడ్లు కానీ ప్రతి గల్లీలలో కానీ చూడండి మీరు, ప్రతి గల్లీలో రోడ్లు అనేవి మంచిగా ఉన్నాయి. రోడ్లు అయితే ప్రతి ఇంటికాడ ఏ పరిష్కారం అనేది లేదు, ఇంతవరకు అయితే లేదు. వచ్చేది కూడా పక్కా బీఆర్ఎస్ పార్టీ రావాల్సిందిగా మేము కోరుకున్నాం అంతే. ఎందుకు మరి ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఇప్పుడు మాగంటి గోపినాథ్ వైఫ్కి ఇవ్వాలని చెప్తున్నారు, ఇస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందా మళ్ళీ ఇక్కడ? ఇప్పుడు వాళ్ళ వైఫ్కి ఇస్తేనే గెలుస్తుంది. అంటే అందరూ ప్రజలందరూ సపోర్ట్గా ఉంటారా? మొత్తం పబ్లిక్ మొత్తం నిండిపోతారు ఇక్కడ. అంటే ఏమైనా సంక్షేమ పథకాల ఇబ్బంది అవుతుందేమో, ప్రభుత్వం వేరే ఉంది కదా. ప్రభుత్వం వేరేది ఉన్నా ఇది ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ అయితే రాదు, 100% రాదు. వచ్చిన మాట కానీ వచ్చినా కానీ ఏ పార్టీ ముందుకు వచ్చి గల్లీలోకి వచ్చి కానీ ఏ పని చేయరు. చూస్తారు వెళ్ళిపోతారు అంతే. ఇప్పుడు మన మాగంటి గోపినాథ్ సార్ అంటే ఒక ఫోన్ చేస్తే వస్తాడు ప్రతి పరిష్కారం తెలుసుకుంటాడు ఆయన. ఇప్పుడు అట్లనే వాళ్ళ భార్య గట్టి ఇచ్చినా కానీ బాగుంటుంది. బీజేపీ కూడా కష్టమే. ఈ జూబ్లీస్ ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, ఊళ్ళకి వెళ్తే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది. ఎందుకు కాంగ్రెస్ ఎందుకు? వాళ్ళు రూలింగ్లో ఉన్నారు కాబట్టి గెలిస్తే బాగుంటుంది. బీఆర్ఎస్ అయితే లాభం లేదు. ఎందుకే? ఎందుకని అంతే ఇక అది అన్ని కుంభకోణాలే, ప్రతి ఒక్కరు కుంభకోణాలే. బాగానే చేసినట్టు కదా మాగంటి గోపినాథ్. ఏం చేసిందని చెప్పేసి అని ఏం చేసిండు? మా ఉద్యమకారులను అయితే మొత్తం తెచ్చి పక్కా పెట్టేసిండు. ఏం లేదు, జీరో. అని అనుచరులకు వాళ్ళ వీళ్ళకే మంచిగా చెప్పుకున్నాడు తప్ప ఏం లేదు. నేను 20 సంవత్సరాలుగా ఉద్యమం చేసిన, మాకు ఏం లేదు. అంటే ఏదైనా పార్టీలో కొట్లాడిరా ఇట్లా అన్ని తరపుల నుంచి ఇక. అంటే అందరూ ఏమంటారంటే మాగంటి గోపినాథ్ మస్తు పనులు చేసిండు, మళ్ళీ వాళ్ళ భార్యకి అయితే మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ వస్తే మంచి పనులు జరుగుతాయి బాబు. ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు ఆయన పోయిన తర్వాత వాళ్ళ భార్యకు అది అని చెప్పేసానంటే ఆ సింపథైజ్ ఉండదు. కష్టం, చాలా కష్టం. కాదు ఎట్లా మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తే మంచిగా ఉండదు అనుకుంటారా? అదే గెలిస్తే మంచిగా. అంటే ప్రజల్లో కాంగ్రెస్లో కొంచెం సంక్షేమ పథకాలు పోవట్లేదు, కొంచెం మైనస్ ఉంది ప్రజలు అంటారు కానీ. అదే మైనస్ ఉంటే మైనస్ అవుతుంది. మీరు అదే గెలుస్తా అని చెప్తారు కదా. మైనస్ ఉండేది బీజేపీ నెక్స్ట్, అంతకంటే మించి ఏం లేదు అంతే. అంటే ముందు అయితే కాంగ్రెస్ అంటూ, తర్వాత అయితే బీజేపీ వస్తుంది, కానీ బీఆర్ఎస్ అయితే అంతే. జూబ్లీస్ ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుండు అనుకుంటారు? ఏ పార్టీ గెలిస్తే మీకు ఈ అభివృద్ధి కావచ్చు, మీకు సంక్షేమ పథకాలు అంతే అని అనిపిస్తుంది? బాబు నేను ఒకటి చెప్తే కాదు. If I only say that, he will not win. The public will vote him and that public will form and they will make him sit there. I am only alone. How can I say that all the horses are running in the race course? No one knows. No one can predict who will win. No one can predict. By myself I cannot predict or I am not sure of it. It depends on the public to whom they will vote. Today they are here, tomorrow they are there. Isn't it? Any other question further? ఇంతకుముందు మాగంటి గోపినాథ్ ఉన్నప్పుడు ఎట్లుండే ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధి పనులు కానీ ఏమైనా? It was as usual only. As usual, nothing has been changed. Many MLAs comes and they gone. As it is usual only. Many things are there pending. It is usual, my dear. Let anyone come. Let any party come. It is same usual only. They are all brothers and sisters. The public is just... ఎవరు గెలిచినా గంతే అభివృద్ధి ఏం కాదంటారు? Yes. Nothing. No one is sure and no one, they promise, but they are not on the promises. అది కాంగ్రెస్ వస్తే సంక్షేమ పథకాలు అంతే, అది ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కానీ. ఎట్లా ప్రభుత్వంలో ఉన్నది మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. సెంట్రల్లో ఏ పార్టీ? హూ ఇస్ దెన్ వాట్? ఇట్ ఈస్ ఓన్లీ స్టేట్ లెవెల్. హూ ఇస్ డామినేటింగ్ ద హోల్ ఇండియా? ద సెంట్రల్ ఈస్ డామినేటింగ్. హౌ కెన్ యూ సే దట్? He has to go and ask for the funds. He will come and he will raise his hands. He says he will not get funds. What furthermore you want to ask?
You ask me. Okay. Do you have any doubt? ఏం చెప్తారు మరి ప్రజలకి ఓటేసే చాలా మంది ప్రజలు ఉంటారు కదా, ఎవరికి ఏమని చెప్తారు మరి, ఏ పార్టీకి ఏమని చెప్తారు, ఏం చెప్తారు? See, I cannot force anyone. Everyone has got a right of freedom. I have seen with my own eyes. Today they are in this party and tomorrow they are there. Isn't it? I am telling you the fact. This party is giving 1,000 rupees, they will go here. If this party is giving 1,500, they will go here. So I cannot force anyone, and I don't have a right. Everyone has got a right to freedom according to the fundamental basic rights. Okay. Am I wrong? Right. Everyone is just sharing the money. Okay. Everyone. No one knows what politics is. And no one is aware that what is the cost of the vote is. They are just depending on 1,500 or 2,000. Biryani, beer and that thing. I'm telling you the fact. Let it come to the knowledge of anyone. I'm not criticizing, I'm not hurting any party. I'm telling as a general person what I have seen with my own eyes as a senior citizen of India. What furthermore you want to ask me, you can ask. ఓకే, పర్లేదు, సరిపోతుంది. Isn't it? I'm telling you the fact. I'm telling you the fact, my dear brother. You see all the general public, they are just depending on the money. But furthermore, you see IAS and IPS, they have got their own legion. They don't depend on this thing. Only in the slum areas. They are just slum dogs. బాబు ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తున్నాయి, ఇక్కడ ఎలక్షన్లు వస్తున్నాయి మీ జూబ్లీహిల్స్లో, మీరు అహ్మద్ నగర్లో, మరి ఏంది పరిస్థితి, ఎవరికి గెలిపించుకుందాం అనుకుంటున్నాం మరి? ఇప్పుడు ఏ స్టాండింగ్ పార్టీ ఉందో అదే గెలిస్తే బాగా అవుతుంది, అన్ని పనులు అవుతాయి. మరి కొత్త ఉన్ని తెచ్చి పెట్టినామంటే పనులు కావు, ఇంకా అంతే. అంటే స్టార్టింగ్ పార్టీ అంటే కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ గెలిస్తే మంచిగా ఉండంటావా? మంచిగా ఉంటుంది. ఏమంటే వాళ్ళ సొత్తు ఏం పోవడం లేదు, ప్రజలదే మీడియం వర్గంలో ఎవరున్నారో వాళ్ళదే నష్టపరిహారము వచ్చినప్పుడల్లా ఏదన్నా ఈ పార్టీ వచ్చి ఆ పార్టీ వచ్చి అంతా పనికిరాని పార్టీలు ప్రజలు నష్టపోతున్నారు, ఇంకా అంతే. ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే కానీ మాగంటి గోపీనాథ్ మంచిగా చేయలేడు పనులు. ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళలో చేసినంత వరకు చేసినారు. కొత్త పార్టీ వచ్చింది, కొత్త పార్టీ వచ్చినాక ఎవరు పోతున్నారు? ప్రజలే నష్టపోతున్నారు. ఎట్లా అంటే ప్రతి దానికి ఏ దానికైనా కానీ రేట్లు పెరుగుతున్నాయి. మీడియం వర్గంకి అయితే ఇంకా వాళ్ళకి ఇండ్లు వాకిండ్లు ఏం లేదు, ఏ దాంట్లో అయినా కానీ పోతే తినాలా లేకుంటే లేదు కూలికి, అటువంటి సమస్యలు వస్తున్నాయి. ఇంకా పెద్దోళ్ళు ఏం చేస్తారంటే ఇంకా అక్కడ పాడేస్తారు, ఇది చేస్తారు. కాబట్టి ఏ స్టాండింగ్ పార్టీ ఉందో ఆ స్టాండింగ్ పార్టీని ప్రజలు గెలిపియాలా. మరి అంటే కాంగ్రెస్ ఏర్పాటు అయిన నుంచి రాష్ట్రంలో ప్రజల్లో కూడా సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు, ఆ గ్యాస్ కానీ ఇవన్నీ రైతు బంధు ఇట్లా ఇవ్వట్లేదు, అందరూ వ్యతిరేకిస్తున్నారు పార్టీని అని చెప్తా ఉన్నారు. మీరు మళ్ళీ కాంగ్రెస్ గెలవాలని చెప్తా ఉన్నారు. అంటే ఒకటి చెప్పడం ఏమంటే కారణం ఆ రైతు బంధు అంటే నేను సేద్యమంతుని కాదు, నాకు ప్రాపర్టీ లేదు, ఏం లేదు, భూములు లేవు. ఏమంటే ప్రజల కొరకు ఎవడు వచ్చినా కానీ ఆలోచించాల. ఇప్పుడు ప్రజలు ఏమంటే కొత్త పార్టీని గెలిపిస్తామంటే ఇంకా ఆడ ఏమవుతుందంటే ఆడ పైన అయితే అంత అప్పులపాలు చూపిస్తున్నారు. దానివల్ల ఏం లేదు, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని గెలిపియండి, ఇది చేసుకోండి. ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవాలంటారు. నా ప్రశ్న అది. స్టాండింగ్ పార్టీ ఏది ఉంటే ఆ పార్టీ గెలవాలి అంటే ఇప్పుడు స్టాండింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెసే గెలవాలంటారు. గెలిస్తే రేపు వచ్చే పనులు అయిపోతాయి అన్నమాట. ఓకే, అంతేగాని ఏం లేదు. ఏమంటే ప్రజలను ఇది చేయడము అంటే ఇంకా వాళ్ళు ఉన్న కాటికి వాళ్ళ ప్లేస్లో వాళ్ళు ఉన్నారు, మంత్రులు ఎవరైనా కానీ ప్రజలు నష్టపోతున్నారని దాని గురించి ఏం లేదు. అన్న ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు వస్తున్నాయి, ఎవరు గెలిస్తే ఏ పార్టీ గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్. ఎందుకు బీఆర్ఎస్? ఎందుకు? వాళ్ళ పాలన మంచిగా చేసారు. ఇంతకుముందు ప్రతి పాలన కేసీఆర్ ఆయన మంచిగా చేసారు. ప్రతి విషయంలో ఒక ముందు అడుగు అయినదే ఉన్నది, వెనుక అడుగు అయితే లేదు కదా. రైతు బంధు కానీ ఏ పథకాలకి ఏ పథకమైనా కానీ ఆయన కేసీఆర్కే వేస్తారు. ఇక్కడ మీ కాన్స్టిట్యున్సీలో జూబ్లీహిల్స్లో ఏమైనా మంచి పనులు జరిగినాయి బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు? ఈ జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పరిపాలనలోనే జరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చారు, కొత్త ఏమేమి పనులు జరిగినాయి ఇక్కడ? ఇప్పుడు అంతా జరిగింది, అప్పుడు జరిగిన పనే ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఏం జరగలేదు. రోడ్లు కావచ్చు, ఏదైనా డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, వచ్చిన దానికి ఏదైనా చేయాలి కదా, ఏం చేయలేదు ఇంతవరకు. అదే కేసీఆర్ వచ్చిన దానికి అదే పనికి అదే నడుచుకుంటూ పోతారు వాళ్ళు, అంతే. ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలిస్తే మంచిగా ఉన్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి అయితే మాగంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్కి ఇస్తామని చెప్పి కూడా పార్టీ చెప్తా ఉంది, కొందరు కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు. తన వైఫ్కి ఇస్తే గెలిచే అవకాశం ఉందా మరి ఇక్కడ? వైఫ్కి ఇస్తే కూడా గెలుస్తారు, ఆయనకు పేరు ఉన్నది, ఆయన గెలుస్తాడు. అంటే ఇక్కడ ఇబ్బంది కాదా? ఎందుకంటే ప్రభుత్వం గవర్నమెంట్ ఉంది కాబట్టి సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, మళ్ళీ మనం వస్తే మళ్ళీ వేరే పార్టీ వాళ్ళు గెలిస్తే వేరే వీళ్ళకని అడుగు టీఆర్ఎస్ అంటారు కానీ వేరే వాళ్ళు అయితే అన్నారు ఇదే పార్టీ అంటారు ఇక్కడ.
గోపీనాథ్ ఆయన భార్యనే గెలుస్తుంది బీఆర్ఎస్కి వేస్తారు మీరు బీఆర్ఎస్కి ఇస్తారు అంటే బీజేపీ కూడా ఉంది కానీ మరి బీజేపీ ఉంది కానీ ఇక బీజేపీలోనే ఇట్లనే ఇక ఇవి సంపద అంటే ఇప్పుడు ఆయన చనిపోయింది కదా అన్న తర్వాత ఆయన మిస్సెస్ టికెట్ ఇస్తే ఆయనకి ఇస్తారని పబ్లిక్ కూడా ఉంది. అంటే కొందరు ఏమంటారు అంటే ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెసే గెలుస్తుంది, మళ్ళీ కాంగ్రెస్ నుంచి చాలామంది ప్రచారం చేస్తారు, ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారని చెప్పేసి కొందరు మాట్లాడుతూ ఉన్నారు. అంటారు ఇగో ఎవరు ఫస్ట్ వాళ్ళే చేసారు కదా, ఫస్ట్ టీఆర్ఎస్ చేసిన దానికి దానికోసం మనకి వేయాలని. ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఎట్లుంది? కాంగ్రెస్ వచ్చిన పరిపాలన అంటే 2 సంవత్సరమే ఏది ఆయన చేసిందే ఈయన చేస్తుండే అంతే, ఆయన చేసిందే ఈయన ఇస్తుండు. కొత్తగా అంటే ఒక బస్సు అంతే, ఇక బస్సు అదే వేరే ఏం వస్తలేవా? 500 గ్యాస్ కావచ్చు, 500 గ్యాస్ ఎవరు చూస్తారు, ఎవరు లేదు చూడకొచ్చారు. ఓకే బీఆర్ఎస్ అవ్వాలంటారు మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది.